ఇక్కడ బోయిన్పల్లిలో 8 ఎకరాలది ఉన్నది జాగా. అక్కడ 6,000 ఇంద్రమ్మ ఇల్లు కడతాము అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఆ జాగా కూడా వచ్చి ప్రైవేట్ వాళ్ళు తీసేసుకున్నారు. ప్రభుత్వ భూమి అక్కడ 6,000 ఇల్లు కడతారు అని అంటే కనీసం అరే రేపటి దినం 6,000 కడతారు అంటే మీ కాడ వస్తాయి కావచ్చు అని మనం అనుకుంటాం. ఇప్పుడు అది కూడా లేదు, జాగా కూడా లేదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి గుండాలను 100 మంది గుండాలను పెట్టుకొని మొత్తం అక్కడ అంతా కూడా హద్దులు పెట్టేసుకున్నారు. వాళ్ళు 10 రోజులు అయితే 10 రోజులు ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట మాట్లాడాలి. మీ ఇల్లు మీ గుడిసెలు కూల్చేసిన తర్వాత ఆ ఇంద్రమ్మ ఇల్లు 1 సంవత్సరం కడతాడా 2 సంవత్సరాలు కడతాడా, ఆయన మళ్ళా ప్రభుత్వంలోకి వస్తాడా దేవుడు ఎరిగిగా. అప్పుడు మీరు కిరాయిలు ఎక్కడ బతుకుతారు ఇక తెలియదు లేదు. నంబర్ 1. నంబర్ 2, రేపు మీరు పోయి ఈ ఆఫీస్ చుట్టూ ఆ ఆఫీస్ చుట్టూ తిరగడానికి ఏమైతుంది అని అంటే చూస్తాము చేస్తామని 15 రోజులు పోతాయి. నేను అనేది ఏంటంటే మీకున్నది ఒకే ఒక దిక్కు. ఈ 15 రోజులు టైం ఇచ్చారు కాబట్టి మీకు ఎవ్వరు కూడా కాగితం నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు మీకు కరెంట్ కనెక్షన్ ఉంది కదా, కరెంట్ కనెక్షన్ మీ అందరికి ఇక్కడ ఓటర్ ఐడీలు ఉన్నాయా? ఓటర్ ఐడి అందరికి ఉన్నది కదా. నేను అడిగే ప్రస్తావన ఏంటంటే కోర్టుకు పోదామా? కోర్టుకు పోదాం. మీకు రూపాయి ఖర్చు కాదు. నేను వచ్చే దారిలో ఇక్కడికి వచ్చే ముందే కేటీఆర్ గారితో మాట్లాడినాను. అన్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 40 సంవత్సరాలు వాళ్ళు చేతులు ఎత్తండి. 40 అందరు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. నేను కేటీఆర్ గారికి ఏం చెప్పినా అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళకి వేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ పార్టీకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ వాళ్ళ ఏంటంటే రాత్రికి డాక్టర్ గారిని అడిగినాం, అమ్మ మాకేం లేదమ్మా, మీరాడ పేదలకే ఇల్లు కట్టియండి, ప్రభుత్వం పోయి కొట్లాడండి, ఆ జాగా వాళ్ళకి ఇప్పియండి. 800 కోట్ల జాగా ఎవరో ప్రైవేట్ ఓనుకో వాడేదో మాల్ కడతాడో షాపింగ్ కాంప్లెక్స్ కడతాడో కాదు. 6,000 ఇల్లు వస్తే మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. మీరు ఒక్కటే ఆలోచించండి అమ్మా. 10 నెలల ముందు ఒకటే మాట చెప్తాను నేను చివరిగా, 10 నెలల ముందు ఎమ్మెల్యేనే 6,000 ఇల్లు కట్టిస్తా ఆ జాగాలో అని చెప్పినోడు ఇలా 10 రోజుల నుంచి గుండాలు వచ్చి అక్కడ కూర్చొని ఉంటే ఒక్క మాట ఎందుకు మాట్లాడాడు ఆలోచించండి. ఇది ఒక 5 రూపాయల ఖర్చు అవుతుంది. అదేమన్నా ఇబ్బంది అవుతుంది అంటే కూడా నేను అవసరమైతే అది కూడా ఖర్చు చూసుకుంటాను. మీరు దయచేసి 5 ఒక సెట్ చేసి పెట్టుకోండి. మీరు ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక్క నిమిషం అమ్మా కూర్చోండి, ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ ఇదే అడ్రస్ మీద ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇదే అడ్రస్ మీద ఓటర్ ఐడి కార్డు ఉంది, ఇదే అడ్రస్ మీద కరెంట్ కనెక్షన్ ఉన్నది, ఇదే అడ్రస్ మీద రేషన్ కార్డు ఉన్నది, ఇదే అడ్రస్ మీద గ్యాస్ కనెక్షన్ కూడా ఉన్నది. సో వీళ్ళు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే కోర్టులో ఈ ఒక్కొక్కళ్ళ దగ్గర 5 తీసుకోమని చెప్పినాం. ఇవి సెట్ ఇప్పుడు మనం వచ్చినాం కదా, ఈ 10 రోజులు అయితే మీ జోలికి రారు, ఓకేనా? అంతా మీ జోలికి వస్తున్నారంటే అవసరమైతే కేటీఆర్ గారిని కూడా బతిమలాడి తీసుకుని వస్తాం, సరేనా? ఓకేనా? వస్తాం. ఒక 2 నిమిషాలు అందరు మౌనంగా ఉండండి. లోగో కిందికే పెట్టుకో, వితౌట్ లోగో. ఇది లోగో కనబడకుండా తీసుకో త్రివేద్, నువ్వు తీసుకో, అప్పుడు మనం అందరికి కూడా పంపొచ్చు. ఇంకొక 3 నెలలు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటది. హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టలేదు. కానీ ఎక్కడ జాగా కనబడితే అక్కడ కేవలం కూల్చడం మాత్రమే. ఇక్కడ ఇవాళ మడ్ఫోర్ట్ హట్స్, అంబేద్కర్ హట్స్, ఎక్కడైతే చాలామంది లంబాడీ కుటుంబాలు, దళిత కుటుంబాలు, బీసీ వడ్డెర కుటుంబాలు, ముదిరాజులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతో మంది కూడా సుమారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు. చాలా నిరుపేద వాళ్ళు. మహిళలేమో ఇక్కడ ఇళ్లలో పనులు చేస్తూ ఉంటారు. మగవారు మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే చెత్త సేకరించే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న కాలనీలలో నివాసాలలో వాళ్ళు అలాంటి పనులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబం యొక్క ఇక్కడ పిల్లలను చదివించుకోవడం కానివ్వండి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఇక్కడనే మడ్ఫోర్ట్ హట్స్లో వాళ్లకు కరెంటు కనెక్షన్ ఉన్నది, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నది, వాళ్లకు ఓటర్ ఐడి ఇక్కడనే ఉన్నది, ఆధార్ కార్డు ఇక్కడనే ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులతో ఇవన్నీ ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇవాళ అకస్మాత్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా మరి అధికారులు బుల్డోజర్లు తీసుకొని వచ్చి ఇక్కడున్న సుమారు 1000-1200 గుడిసెలను కూల్చేస్తాము, మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అని వాళ్లకు హెచ్చరికలు ఇచ్చి
15 రోజుల్లో మీరందరూ కూడా వెళ్ళిపోవాలని అంటే మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోవాలి వీళ్ళు? 40 సంవత్సరాలు ఇక్కడనే ఉంటూ మీరు సడన్గా అకస్మాత్తుగా ఇవాళ వచ్చి ఇక్కడ కనిపించే చెత్త వాహనాలను తీసుకొని వాటిని సీజ్ చేసేస్తారు, ఇక్కడ ఉన్న ఇళ్లను కూల్చేస్తాము అని చెప్తారు. ఎక్కడ వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ? ఇలా మేము ఒకటే కోరుతున్నాము, మీరు ఇంద్రమ్మ ఇళ్ళని ఏదైనా నిర్మాణం చేస్తే ఆ నిర్మాణం చేసిన ఇల్లు వీళ్ళకిస్తే ఆ తర్వాత నిజంగానే మీకు ఏదైతే భూదాహం ఉన్నదో, భూమి 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 కావాలని అంటున్నారో వీళ్ళకి ఇల్లు కట్టియండి, ఆ తర్వాత వీళ్ళ భూమి మీద ఇవాళ కబ్జా చేయండి. కానీ ఇల్లు కూడా కట్టకుండా ఇవాళ వచ్చి వాళ్ళ ఇల్లు కూల్చేస్తా అంటే మేము మొన్ననే ఇక్కడ కోరినాం, ఏదైతే 8 ఎకరాల జాగా ఉన్నదో 157/1 సర్వే నంబర్ ఉన్నదో బోయిన్పల్లిలో, ఇక్కడి నుంచి కూతవేడు దూరంలో కేవలం 5 నిమిషాల దూరంలో 800 కోట్ల ప్రభుత్వ ఆస్తున్నది. దాన్ని కనీసం మీరు కాపాడలేకపోయారు. ఇలా గుండాలు వచ్చి దాని మీద కబ్జా చేసుకుంటే 6000 ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తానన్న మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, 10 రోజుల నుంచి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలా పొద్దున్న నుంచి వీళ్ళందరూ కూడా అన్నం వండుకోకుండా, అన్నం తినకుండా, బుల్డోజర్ రాగానే అమ్మో మళ్ళొకసారి ఖమ్మం, ఇక్కడ హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్లో ఇక్కడ మడ్ఫోర్ట్ అట్స్లో ఇది జరిగేటట్టున్నదని అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా మీరు ఇక్కడ చూడండి, అందరు కూడా ఇక్కడనే ఉన్నారు. మేము ఒకటే ప్రార్థిస్తున్నాం, మీరు దయచేసి ఈ కూల్చడం ఆపేయండి, ఈ బుల్డోజర్తో బెదిరించడం ఆపేయండి. వీళ్ళందరూ కూడా హక్కున్నది, కోర్టుకు వెళ్తాం ఖచ్చితంగా. మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఆల్రెడీ సమాచారం ఇవ్వడం జరిగింది, వారు హామీ ఇచ్చారు. ఒక్క పైసా ఖర్చు కాకుండా బీఆర్ఎస్ పార్టీ యొక్క లీగల్ సెల్ అందరి తరఫున వీళ్ళందరి కుటుంబం యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షను, కరెంట్ కనెక్షను, వాళ్ళ యొక్క ఓటర్ ఐడీలు ఇవన్నీ కూడా సేకరించి రేపు గౌరవ కోర్టును ఆశ్రయించి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు మీరు చెప్పిన ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత వీళ్ళను కూల్చేయండి. కానీ ఇవాళ ఏమి ఇవ్వకుండా, ఆధారం లేకుండా సడన్గా వాళ్ళను రోడ్డు పాలు చేస్తే ఇన్ని కుటుంబాల యొక్క మీరు వాళ్ళను రోడ్డు పడేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇవాళ వాళ్ళకి అండగా ఉంటామని ఇక్కడికి రావడం జరిగింది. మా వకీళ్ళు కూడా ఇవాళ మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ పక్షాన నిలబడతామని మేము హామీ ఇస్తున్నాం.